తర్వాత వేరే వాళ్ళని యాడ్ చేశారు. ఒక 3 ఏళ్లకి వేరే వాళ్ళని యాడ్ చేశారు యాడింగ్ మెమోతో. అంతవరకు బాగానే ఉంది. దానిలో వల్లభనేని వంశీని కూడా ఒక ముద్దాయిని చేశారు. వారు యాంటిసిపేట్ బెయిల్స్ వేసుకోవడం జరిగింది కొందరు లోయర్ కోర్టులో. సెక్షన్ 15A ఆఫ్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం దానిలో ఫిర్యాదుదారికి సత్యవర్ధన్ అనే ఫిర్యాదుదారికి కోర్టు వారు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం ఎవరైనా బెయిల్స్ వేస్తే ఫిర్యాదుదారిని కూడా విచారించి వినాల్సిన చట్టం ఉంది, సెక్షన్ 15A ఆఫ్ ఎస్సీ ఎస్టీ యాక్ట్. దాని ప్రకారం కోర్టు వారు ఆ డిఫాక్టో కంప్లైనెంట్కి నోటీస్ ఇవ్వడం జరిగింది. మీ వాదన కూడా వినిపించండి అని పరిస్థితులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు అనుసరించి సెక్షన్ 50A నోటీసును అనుసరించి గౌరవ ఎస్సీ ఎస్టీ కోర్టుకి అతను హాజరైన కోర్టు సమన్స్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో అతను గౌరవ జిల్లా జడ్జి, అది స్పెషల్ డెసిగ్నేటెడ్ కోర్టు కాబట్టి జిల్లా జడ్జి హోదా, అక్కడికి వచ్చి జడ్జి గారికి 164 స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా? ఏమనిచ్చాడు? ఈ కేసుకు నాకు ఏ సంబంధం లేదు, ఎట్ట జరిగిందో నాకు తెలియదు, నన్ను కులం పేరుతో ఎవరు తిట్టలేదు, నన్ను తర్వాత 2 రోజులకు ఒక టైప్డ్ కాపీలో సిగ్నేచర్ చేయమంటే నేను కంప్లైనెంట్గా వారి బలవంతంగా చెప్తే చేయడం జరిగింది. గౌరవ